ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారిది బాగుంది, మళ్ళీ ఆయనే గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకు అంటే ఆయన చేసే పనుల వల్ల ఇంకొక 10 ఏళ్ల తర్వాత లేబర్కి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఉన్నత కులాలతో పోటీ పడగలిగే పరిస్థితులు వస్తాయి. వాళ్ళకి కల్పించే విద్యా విధానం వల్ల, వాళ్ళకి మంచి స్టాండర్డ్స్ ఉన్న ఎడ్యుకేషన్ ఇవ్వటం వల్ల ఏమైందంటే రేపొద్దున ఐటీ రంగంలో కానీ, లేకపోతే మెడికల్ ఫీల్డ్లో కానీ, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ, ఏ ఫీల్డ్ అయినా సరే ఈ తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళతో పోటీపడి వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వగలిగే పరిస్థితులు వస్తాయి. అప్పుడు సమానత్వం అనేది వచ్చింది. అందరూ ఒకటే, టాలెంట్ ఉన్నవాడు ఎవరికైనా సరే ఇలాంటి గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్స్ ఉండటం వల్ల ఈక్వల్ అనేది వచ్చింది, ప్రజల్లో సమానత్వం వచ్చింది. దానివల్ల అందరూ ఒకేలాగా బతుకుతారు, భేదాభిప్రాయాలు తగ్గిపోతాయి. నేను గొప్పోడిని, నేనే పెద్ద టాలెంట్ గల్లోడిని, లేకపోతే నేనే అది ఇది అనే ఇది పోయి ప్రజలందరూ ఒకే విధంలో బతకడం వల్ల ఏమైందంటే హెచ్చు తగ్గులు తగ్గిపోతాయి, ఫలాలు అందరికీ సమానంగా అందటం వల్ల. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పాలంటే నాకున్న జ్ఞానంలో, అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది ఏంటంటే, ఆయన 3 సార్లు సీఎంగా చేశారు. చివరికి ఎలక్షన్లకు వచ్చేటప్పటికి ఆయన ఎప్పుడూ కూడా ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి కూడా ఈ 5 ఏళ్ళు పరిపాలించాడు, చంద్రబాబు గారు బ్రహ్మాండంగా చేశారు, ప్రజలకి ఇన్ని హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చాడు అని అనిపించుకున్న దాకాలో నాకు ఉన్న ఎక్స్పీరియన్స్లో ఒక్కసారి కూడా అనిపించుకోవాలి. మరి అది ఆయన ఎందుకని ఆ రకంగా ఆయన లోపాలు జరుగుతున్నాయి అనేది నాకైతే తెలియదు, కానీ టెక్నికల్గా ఏం జరుగుతుంది అనేది నాకైతే తెలియదు. కానీ లాస్ట్ 2014 నుంచి 19 వరకు 600 హామీలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన అమలు కాని హామీలు దగ్గరగా ఎన్నో ఇచ్చారు. అవన్నీ చేస్తారని ఖచ్చితంగా గ్యారంటీ అయితే లేదు. మళ్ళీ 2029 ఒకవేళ రేపు గెలిచిన 24లో 29కి వచ్చేపాటికి ప్రజల్లో మళ్ళీ ఆయన మీద వ్యతిరేకత ఉంటుంది. ఆయన ఇప్పుడనే కాదు, మీరు 1995 నుంచి 2004 వరకు తీసుకున్నా ఆయన చివరి ఎలక్షన్స్కి వెళ్ళేపాటికి ప్రజల్లో ఈయన వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కానీ, వ్యవస్థలో కానీ, కింద స్థాయి వాళ్ళలో కానీ ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు 10% ఉంటే 90% వ్యతిరేకత ఉంటుంది ఆయన మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవడం వల్ల పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం అనేది అసలు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, ఆయన ఇప్పుడు కాకపోతే 2029 కన్నా ఆయన ఓన్గా ఒక స్టాండ్ మీద ఉండుంటే రేపొద్దున సీఎం క్యాండిడేట్గా రేసులో ఉండేవాళ్ళేమో. ఆయన వెళ్ళి పద్దాక టీడీపీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోని, వాళ్ళ విధానాలని, వాళ్ళకి సపోర్ట్ చేసే విధానానికి ఈయనైతే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. అదేదో ఫస్ట్ నుంచి టీడీపీకి సపోర్ట్ చేసి ఉంటే సరిపోయేది అనేది నా ఉద్దేశం. ఆయన సొంతగా పార్టీ పెట్టి వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తల్ని, వాళ్ళ మనోభావాల్ని, వాళ్ళ ఆలోచనలను పరిగణలోకి తీసుకోకుండా వీని వ్యక్తిగత నిర్ణయాలే, ఆయనకి ఏది నచ్చితే ఏ క్షణానికి ఏది అనిపిస్తే దానికి తగ్గట్టుగా ఒక్కొక్కసారి టీడీపీ బాగుందంటారు, ఒక్కొక్కసారి బాగాలేదంటారు, ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తిడతానే ఉంటారు. అంతేగాని నా విధానాలు నేను ప్రజలకి ఇది చేయాలి, నేను అసలు రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు అని ఒక దాని మీద స్టిక్ అయ్యి రాజకీయంలో ఒక క్రెడిబిలిటీ అనేది ఆయన దగ్గర నేనైతే ఇప్పటివరకు చూడాల. మార్కులు ఇచ్చే అంత పెద్ద వ్యక్తిని అయితే నేను కాదు, కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన ఇంకొక 5 ఏళ్ళు ఉండటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆయన చేసిన పనులు, వాటి యొక్క ఫలితాలు అనేది ఇప్పుడు కనపడకపోవచ్చు, ఇంకో 10 ఏళ్ల తర్వాత కింద స్థాయి వాళ్ళల్లో అవి బ్రహ్మాండమైన రెవల్యూషన్ వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది.